మనోజ్ ఇంకా రోహిణి ఒక 5,00,00,000 విల్లాని 3,00,00,000కే వస్తుంది అని సంబరపడుతూ 30,00,000 అడ్వాన్స్ కట్టేసి హౌస్ వార్మింగ్‌కి రెడీ అవుతారు. నేమ్ బోర్డ్ కూడా ఆర్డర్ ఇచ్చి ఫుల్ బిల్డప్ ఇస్తూ ఉంటారు. కట్ చేస్తే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రియల్ ఓనర్ ఎంట్రీ ఇస్తాడు. మనోజ్ ఎవరి దగ్గర అయితే ఇల్లు కొనాలనుకుంటున్నాడో అసలు ఓనర్ కాదు, జస్ట్ టెనెంట్. వాడు రెంట్ కట్టకపోతే ఖాళీ చేయమన్నందుకు ఇలా మనోజ్ లాంటి బకరాను పట్టుకొని 30,00,000 కొట్టేసి పారిపోయాడు. రియల్ ఓనర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేస్తాడు. పోలీస్ వచ్చి మనోజ్ ఫ్యామిలీని మర్యాదగా ఖాళీ చేయమని చెప్తారు. ఇంత రిచ్ విల్లా నుంచి మర్యాదగా భయపడడానికి పంపిస్తారు. మనోజ్ ఇంకా ప్రభావతి బిల్డప్ చూసి బాలు గట్టిగా శారీస్ చేస్తూ ఉంటాడు. రిచ్ గాలి కావాలని అన్నావు కదా, మరి ఈ చిన్న ఇల్లు చిన్న ఆ, ఉంది అని నిలదీస్తూ ఉంటాడు. మనోజ్ తండ్రి కోపంతో ఊపిరి పీల్చుకుంటాడు. నువ్వు ముంచడానికే పుట్టావురా అని తిడుతూ ఉంటాడు. 30,00,000 అంటే మా లాంటి వాళ్ళకి లైఫ్ టైం అర్నింగ్ అని బాధపడుతూ ఉంటాడు. ఇక బాలుకి తన క్లయింట్‌తో ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తుంది. బాలు ఇది తిన్న ఫలం మీనా కోసం తీసుకున్నాడు. కానీ తన రేంజ్ ఏంటో కొంత వాళ్ళకి చూపించడానికి యూజ్ చేస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.